వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్. నేను మీ శ్రీకాంత్ జగన్నాథం. ఎలాగో నేను చెప్పేది చెయ్యరు కాబట్టి చెప్తున్నా. పొరపాటున నేను చెప్పింది చేస్తే బాగుపడిపోతారు, జాగ్రత్త. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేటు యావరేజ్గా 4 to 6% ఉందంట. ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలి అంటే మనీ వాల్యూ తగ్గిపోవడం, ప్రోడక్ట్ వాల్యూ పెరిగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రజెంట్ ఒక 100 రూపీస్ ఉంది అని అనుకుంటే అది నెక్స్ట్ ఇయర్కి ప్రోడక్ట్ వాల్యూ పెరిగిపోవడం వల్ల యావరేజ్గా 104 to 106 రూపీస్కి చేరుతుంది. అండ్ ప్రజెంట్ నీ దగ్గర ఒక 100 రూపీస్ ఉంది అని అనుకుంటే అది నెక్స్ట్ ఇయర్కి మనీ వాల్యూ తగ్గిపోవడం వల్ల యావరేజ్గా నీ మనీ వాల్యూ 94 to 96 రూపీస్కి చేరుతుంది. ఈ ప్రాసెస్ అంతటిని ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ప్రజెంట్ ఒక 100 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని నువ్వు నెక్స్ట్ ఇయర్ కొనాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు 107 రూపీస్ని చేయగలిగితేనే ఆ ప్రోడక్ట్ని నువ్వు కొనగలవు. కాబట్టి 107 రూపీస్ చేయడానికి ఇప్పటి నుండే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండు. అలా కాకుండా నీ దగ్గర ఉన్న 100 రూపీస్ని ఎందులోనూ ఇన్వెస్ట్ చేయకుండా ఖాళీగా ఉంచితే కొన్నేళ్ల తర్వాత బేసిక్ నీడ్స్ కొనడానికి కూడా నీ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. బ్రతుకు భారం అయిపోద్ది, జీవితం దుర్భరం అయిపోద్ది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి నుండే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, తస్మాత్ జాగ్రత్త.